నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, మనకు టీజీఎస్ ఆర్టీసీ సంబంధించి ఇక్కడ మనకేంటంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వీడియో పూర్తి వరకు చూడండి. దాదాపుగా మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా విరునంత వరకు అయితే మీకు చూపిస్తూ వివరిస్తాను. కానీ ఒకటికి రెండు సార్లు మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ని చదివిన తర్వాత మీరు అన్నీ తెలుసుకున్న తర్వాత అప్లై చేయండి. సో వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే ఇస్తా. సో ఇక్కడ సూపర్వైజర్ ట్రైనీస్ రిక్రూట్మెంట్ 2025 ఇన్ టీజీఎస్ఆర్టీసీ అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో వీడియో అయితే చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇది మనకు ఒకటి లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి ప్రెస్ రిలీజ్ కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ నోటిఫికేషన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అయితే కావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి ఈ విధంగా, అంటే దీని నుంచి ఇక్కడ మనకు వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీకు ముందుగా పోస్టులు చూపిస్తాను. సో ఇక్కడ పోస్ట్ కోడ్ 47 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీస్ అని చెప్పేసి ఉంది ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. సో 48 పోస్ట్ కోడ్ వచ్చేసి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఇన్ తెలంగాణ స్టేట్ లెవెల్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి 84 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ 114 ఉన్నాయి. సో మొత్తం 198 అనమాట. ఓకే, సో ఇక్కడ ఇక పే స్కేల్ చూసినట్టయితే ఇక్కడ 47కు ఇక్కడ పోస్ట్ కోడ్ చూసినట్టయితే 27,080 నుంచి 81,400. సో 48కి సంబంధించినట్టయితే 27,080 నుంచి 81,400. సో ఈ విధంగా మనకు ముందుగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డేట్లు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది మనకు 30th December 2025 నుండి. సో ఇక్కడ మనకు 5 PM ఓకేనా, ఆన్ 20th January 2026 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ అంటే ఏంటంటే ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా విచ్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఆన్ TSLPRP వెబ్సైట్ అని చెప్పేసి అన్నారు. అంటే www.tgprb.in అని చెప్పేసి ఫ్రమ్ 8 AM ఆన్ 30th December 2025 ఆన్వర్డ్స్ టిల్ 5 PM ఆన్ 20th January 2026 అని చెప్పేసి ఇక్కడ డేట్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఒక్కసారి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్యాండిడేట్స్ టు ఇక్కడ చెక్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లయింగ్ అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోండి, ఎలిజిబిలిటీ కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ అంటూ కూడా, అంటే ఇక్కడ మనకేంది ఇక్కడ కాంటిగస్ జోన్ కోడ్ అని చెప్పేసి, అదేవిధంగా జోన్ క్యాడర్ అని చెప్పేసి జోను అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టోటల్ అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టేబుల్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చూసుకోండి జాగ్రత్తగా, ఓకేనా. ఇక్కడ కేటగిరీ, జోను ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి అయితే మీరు ఇక్కడైతే చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు ఇక్కడైతే ఇచ్చారనమాట. రైట్, ఇవి కూడా ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ద ఫాలోయింగ్ ఫీ ఫర్ ద రెస్పెక్టివ్ పోస్ట్స్ టువర్డ్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆఫ్ ద అప్లికేషన్, ప్రాసెసింగ్ ఆఫ్ అప్లికేషన్, కండక్ట్ ఆఫ్ టెస్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ పోర్టల్ ఎక్సెట్రా అని చెప్పేసి ETC అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పోస్ట్ సంబంధించి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ ఫీ చూసుకున్నట్టయితే SCs STs ఇక్కడ లోకల్ టు TG చెప్పేసి ఇక్కడ 400 ఇవ్వడం అయితే జరిగింది. సో ఆల్ అదర్స్ 800. అండ్ ఇక మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ SCs STs లోకల్ టు TG 400, ఆల్ అదర్స్ 800 అంటూ ఈ విధంగా మనకు ఫీకి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక పేమెంట్ ఆఫ్ ఫీ అని చెప్పేసి కూడా ఇక్కడ స్టెప్స్ వైజ్గా ఈ విధంగా ఇచ్చారనమాట. ఒకసారి ఇది కూడా ఒకసారి అయితే చూడండి. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కూడా ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి అయితే చూడండి అనమాట. దాన్ని బట్టి ఆ ఫామ్ అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా ఒకసారి అయితే చూసుకోండి.
అండ్ అప్లోడింగ్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటూ కూడా ఈ డాక్యుమెంట్స్కు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చూసుకోమంటున్నా అంటే ఇప్పుడు ఎట్లా నేను చెప్పినా చెప్పకుండా అయితే ఎట్లా చూసుకుంటారు కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోమని అయితే చెప్తున్నాను. సో ఇక్కడ మిగతా అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. స్పెషల్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్ అంటూ కూడా ఈ విధంగా మనకు దీనికి సంబంధించి కూడా ఇచ్చారు ఇక్కడ కమ్యూనిటీ అని చెప్పేసి. ఓకే, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఎంప్లాయీస్ ఆఫ్ DGSRTC అని చెప్పేసి ఈ విధంగా మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇది కూడా ఒకసారి అయితే మీరు చూసుకోండి. రైట్, అండ్ నెక్స్ట్ ఇక్కడ సో ఇవన్నీ ఇక్కడ విమెన్ రిజర్వేషన్ సంబంధించి కూడా ఇచ్చారు మనకు. అండ్ క్యాండిడేట్స్ టు ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ షుడ్ ఎన్ష్యూర్ బై ఇక్కడ తీసుకున్నట్టయితే themselves that they fulfill all the eligibility conditions for admission to the written examination అంటూ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్ అంతా కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ ఎలిజిబిలిటీ బై జెండర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అండ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. ఒక ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ జనరల్ చూసుకున్నట్టయితే మస్ట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 25 years అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, యాజ్ ఆన్ 1st July 2025 అంటే ఈ డేట్ ప్రకారం ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒకసారి అయితే చూసుకోండి. GOMS నెంబర్ అంటూ ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు. సో డిపార్ట్మెంట్ డేటెడ్ అని చెప్పేసి సో ఇదంతా కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి ఏజ్ లిమిట్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ తర్వాత రిలేషన్ ఆఫ్ ఏజ్ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇది ఎక్స్ సర్వీస్ మెన్ అంటే సర్వ్డ్ ఇన్ ఇండియా ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఇక్కడ చూసినట్టయితే టెరిటోరియల్ ఆర్మీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 3 years ఇన్ అడిషన్ టు ది లెంత్ ఆఫ్ సర్వీస్ రీడర్డ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్స్ అంటే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ SCs, STs, BCs అండ్ ఇక్కడ EWS కేటగిరీ తీసుకున్నట్టయితే ఇక్కడ 5 years అని చెప్పేసి కూడా ఈ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అంటూ ఇక్కడ మనకు కూడా ఇచ్చారనమాట. సో ఇది కూడా ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఓకే, సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మనకు ఇచ్చారు మిత్రులారా. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా జాగ్రత్తగా చూడండి. ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 47 చూసుకున్నట్టయితే ఇక్కడ మస్ట్ పాజెస్ ఇక్కడ గ్రాడ్యుయేట్ డిగ్రీ అవార్డెడ్ బై ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేట్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్ ఆఫ్ స్టేట్ ఆర్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇది ఇక్కడ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. యాజ్ ఆన్ 1st July 2025 అని కూడా ఇక్కడ కూడా దీనికి సంబంధించి డేట్ ఇచ్చారు. ఓకేనా, సో ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు కాబట్టి ఒకసారి ఇక్కడ నోట్ కూడా చూసుకోండి. ఓకే, ఏమి ఇచ్చారు? క్యాండిడేట్స్ హూ పాజెస్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ వన్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్ ఆన్ ఇక్కడ పేర్ ఫార్ విత్ ద క్యాండిడేట్స్ హూ పాజెస్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అంటూ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 48 చూసుకున్నట్టయితే ఇంతకుముందు 47 చూసినాం. 48 చూసుకున్నట్టయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కండక్ట్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ద సేమ్ డిసిప్లిన్ ఆస్ ఆన్ 1st July 2025 అంటూ కూడా ఇక్కడ ఇది ఇచ్చారనమాట. ఓకేనా, సో దేని క్వాలిఫికేషన్ దానికైతే చూసుకోండి. సో క్యాండిడేట్స్ పాసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆఫ్ BE, BTech తర్వాత AMI ఉంటాయి కదా ఇన్ ద ఇక్కడ డిసిప్లైన్ ఆఫ్ ఇక్కడ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అంటూ కూడా వాటికి సంబంధించి కూడా ఎలిజిబుల్ అన్నట్టు మనకి ఇవ్వడం అయితే జరిగింది.
సో ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు మిత్రులారా. సో మెడికల్ స్టాండర్డ్స్ ఎట్లుండాలి ఏముండాలని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి మెడికల్ స్టాండర్డ్స్ కూడా క్వాలిఫికేషన్తో పాటు చూసుకోండి. సో మనకు నోట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ద సెలక్షన్ ప్రొసీజర్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ విల్ బీ ఫాలో అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఆల్ ద ఎలిజిబుల్ రిజిస్టర్డ్ ఇక్కడ క్యాండిడేట్స్ షెల్ బీ రిక్వైర్డ్ టు అప్పర్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామ్ ఇన్ 1 పేపర్ 3 hours డ్యూరేషన్ అంటే ఇవ్వడం జరిగింది. ఫర్ 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ MCQs. ఓకే, హాల్ టికెట్ విల్ బీ ఇష్యూడ్ ఫర్ ద పర్పస్ సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ ఫర్ ఈచ్ పోస్ట్ విల్ బీ యాజ్ ఫాలో అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ సీరియల్ నెంబర్, సబ్జెక్టు, 31 లాంగ్వేజ్ అని ఇచ్చారు మనకు. ఇది మనకు అంటే లాంగ్వేజ్ ఇన్ విచ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ప్రింటెడ్ అని చెప్పేసి, తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 47, పోస్ట్ కోడ్ నెంబర్ 48 అని చెప్పేసి ఈ విధంగా మనకు క్లియర్గా మొత్తం ఇచ్చారు. టోటల్ మార్క్స్ 200, తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనకు ఈ దీనికి సంబంధించి కూడా మనకు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు. ద మినిమం మార్క్స్ టు ద సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే 40% ఫర్ ఇక్కడ పోస్ట్స్ అండర్ ఓసీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, 35% ఫర్ పోస్ట్స్ రిజర్వ్డ్ ఫర్ బీసీస్ అండ్ 30% ఫర్ పోస్ట్స్ రిజర్వ్డ్ ఫర్ ఏసీస్ ఎస్టీస్ అంటూ ఈ విధంగా మనకి రిజర్వ్ సంబంధించి పోస్టుల గురించి కూడా ఇచ్చారు. మన క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ 40% అండ్ అబోవ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు ద కన్సిడర్డ్ ఫర్ సెలక్షన్ ఫర్ పోస్ట్ అండర్ ఓసీ ఈడబ్ల్యూఎస్ అంటూ ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి ఇది కూడా మీరు చూసుకోండి. ఓకేనా, అంటే ఇక్కడ అన్నీ కూడా మనకు ఇచ్చారు కాబట్టి ఒకసారి ఇది కూడా మీరు చూసుకొని మనకు OMR ఆన్సర్ షీట్కి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి సో ఒకసారి ఇది కూడా చూసుకోండి ఇక్కడ. సో ఇవన్నీ మనకు ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ ఈచ్ క్వశ్చన్ ద క్యాండిడేట్స్ షుడ్ బి అవార్డెడ్ 1 మార్క్ అంటే ఇవ్వడం జరిగింది. ఇఫ్ షీ డార్క్డ్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ 1 బబుల్ దట్ కరస్పాండ్స్ ఇన్ ద కరెక్ట్ ఆన్సర్ అంటూ కూడా అంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి ఇదంతా కూడా జాగ్రత్తగా మీరు గమనించండి. ఓకేనా, సో ఇక్కడ మిగతా పాయింట్స్ అన్నీ కూడా మనకు ఇవ్వడం ఇన్స్ట్రక్షన్స్ టు బి రీడ్ కేర్ఫుల్లీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి అంటే ఇక్కడ చాలా వరకు మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకు రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అంటూ కూడా రిజర్వేషన్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి ఇది కూడా చూసుకోండి. మనకి ఏది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 విచ్ ఈస్ అడాప్టెడ్ ఇన్ ఇక్కడ రెగ్యులేషన్ 8 ఆఫ్ TGSRTC రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ అంటూ అంటే జోన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏంటంటే కాంటిగస్ జోన్స్ అని చెప్పేసి కాంటిగస్ జోన్ 1, కాంటిగస్ జోన్ 2 అని చెప్పేసి జోన్స్ వైజ్గా మనకి ఇచ్చారు. కాబట్టి ఒకసారి రిజర్వేషన్ కూడా మీరైతే ఒకసారి చూసుకోండి అనమాట. ఓకేనా, ఇది మనకు రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి మిత్రులారా. ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇక్కడ ప్రతిదీ మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఏంటంటే ఇవన్నీ ఇంపార్టెన్స్ కలిగినటువంటి కొన్ని పాయింట్స్ని అయితే వివరించాను. సో ఈ విధంగా మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 47 అని చెప్పేసి అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి ఉంది కదా. సో అక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ ఆఫ్ ద వేకెన్సీస్ ఎక్స్టర్నల్ అంటూ ఈ విధంగా బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ డిపార్ట్మెంటల్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 48కి సంబంధించి కూడా ఎక్స్టర్నల్, అదేవిధంగా డిపార్ట్మెంటల్ అని చెప్పేసి కూడా ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా మీకైతే వివరించినటువంటి ఈ పాయింట్స్ మిత్రులారా. సో నోటిఫికేషన్ కంప్లీట్గా 1కి 2 సార్లు జాగ్రత్తగా చదువుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే ఫామ్ అప్లై చేసుకోవడం స్టార్ట్ అవుతుందో ఆ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందో ఆ లోపు మీరు
అప్లై అయితే చేసుకోండి. సో ఇది మొత్తానికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నాగరాజ్ టీవీ.